సత్రం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ కరివెన సత్రం గురించి ప్రతిరోజు శ్రీశైలంలో బ్రాహ్మణేతరులకు కూడా వందలాది మంది యాత్రికులకి అన్నదానం చేస్తారు. అన్నపూర్ణ మాతగా వెలిసింది కూడా. సత్రం తూర్పు వైపు 70 సంవత్సరాల క్రితం అన్నదాన భవనము, వేద పాఠశాల, శివాలయము, గోశాల ఉంది, నిర్వహిస్తున్నారు. ఈ భవనం శిథిలావస్థలో ఉన్నందున వేద పాఠశాల, శివాలయం, అన్నదాన భవనము నిర్మాణం తొలగించడం జరిగింది. కొత్త వేద పాఠ, శివాలయం, అన్నదానం భవనం నిర్మాణానికి దేవస్థానం అనుమతి కోరడం అయినది. వారు నంది సర్కిల్ నందు మన స్థలంలో 20 సెంట్లు తీసుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చామన్నారు. బుధవారం కమిటీ కోశాధికారి హరహరరావు, వైస్ ప్రెసిడెంట్ మారుతి ప్రసన్న, సహా కార్యదర్శి రామకృష్ణ గారు, కమిషనర్ ఎండోమెంట్ విజయవాడ వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. ఇస్తే వారు కూడా సరే చూస్తాము, ఇది పెట్టారు మీరు అని సానుకూలంగా స్పందించారు. ఆకస్మికంగా గురువారం శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ కమిషనరు చంద్రశేఖర్ రెడ్డి ఉదయం ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఎటువంటి నోటీసు లేకుండా, కనీసం కమిటీ వాళ్ళకు కూడా చెప్పకుండా దౌర్జన్యంగా సత్రం కాంపౌండ్ వాళ్ళను ధ్వంసం చేసి పడగొట్టారు. సత్రం సిబ్బంది ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా దుర్భాషలాడి, ఇది మేము యావత్ బ్రాహ్మణ జాతి ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఇప్పుడు మన బ్రాహ్మణ సంఘాలందరూ ఇప్పుడు ముందుకొచ్చి దీనిపైన ఖండన చెప్తున్నారు. ఇప్పుడు ఏసీ చంద్రశేఖర్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకుపోవాలని ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయంలో మిత్రులని చాలామందిని అడగడం జరిగింది. ముందుగా మన బాల శ్రీనివాస్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఎవరైనా ఇంకా దీనిపైన స్పందించే వాళ్ళు ఉంటే కూడా వెంటనే మీరు తెలియజేస్తే కనుక మీకు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడే బాల శ్రీనివాస్ గారు లైవ్లోకి వచ్చారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇందాక పెట్టిన కరుణ సత్రం యొక్క ఈ విషయంలో మీకు వచ్చిన సమాచారం, హరిహరరావు వాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, విషయం ఏంది, మీరు మీ బ్రాహ్మణ ఇది సంక్షేమ వేదిక తరఫున ఎలాంటి ఖండన చెప్తున్నారు చెప్పండి. నమస్కారం సార్. ఈరోజు మార్నింగ్ దాదాపుగా 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కరివేన నిత్యాన్నదాన సత్రము శ్రీశైలంలో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కాంపౌండ్ వాల్ ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, దానికి కట్టుకోమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇచ్చింది. అలాంటి పరిస్థితులలో ఈయన వచ్చి ఎలాంటి పర్మిషన్, ఎలాంటి రిటర్న్ లో లెటర్ ఇవ్వకుండా వచ్చి ఆ కాంపౌండ్ వాల్ ని ధ్వంసం చేసి, ఎంత చెప్పినా కూడా వినకుండా పూర్తిగా దౌర్జన్యంగా, వీళ్ళు డెవలప్ కావద్దు, బ్రాహ్మణ జాతి డెవలప్ కావద్దు అనే ఉద్దేశంతో దౌర్జన్యంగా కాంపౌండ్ వాల్ ని ధ్వంసం చేసి ఆ ప్రక్రియనంతో తీసుకొని వెళ్ళాడు. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి అండి. అక్కడ అసలు దాదాపుగా భారతదేశంలో దాదాపు 22 ప్రదేశాల్లో, పుణ్యక్షేత్రాల్లో కరివేన నిత్యాన్నదానం సత్రం వాళ్ళు పూర్తిగా ఉచితంగా బ్రాహ్మణ భోజనాలు పెడుతున్నారు. పబ్లిక్, బ్రాహ్మణులకే కాకుండా అందరికీ పెడుతున్నారు. అలాంటి సర్వీస్ చేస్తున్నటువంటి బ్రాహ్మణ కరివేన చౌల్ట్రీస్ కు వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి లెటర్ ఇవ్వకుండా వచ్చి ధ్వంసం చేయడం అంటే బ్రాహ్మణ జాతి మీద వీళ్ళకి ఎలాంటి దురుద్దేశం ఉన్నదో ఇవాళ అర్థమవుతున్నది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి. వీళ్ళ శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అతి త్వరలో ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా కలవబోతున్నాము. దీని మీద వీరు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ చంద్రశేఖర్ రెడ్డిని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలని, వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ వేదిక కోరుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఆ వీడియోలు చూస్తుంటే అర్థమైపోతుంది, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా, అక్కడ ఉన్నటువంటి కరివేన సత్రం ఎంప్లాయీస్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన అసలు మాట కూడా వినకుండా దౌర్జన్యంగా చేసి పడేసాడు. అలా అంటే వినాలి కదా ఏం చెప్తున్నారు, ఎంత కష్టపడి అక్కడ ఇక్కడ డొనేషన్స్ తోటి కాంపౌండ్ వాల్ కట్టి అవన్నీ సేవలు అందిస్తుంటే ఎలాంటి సేవ కూడా, ఎలాంటి మాట కూడా వినకుండా ఇలాంటి
యాక్షన్ తీసుకోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి చర్యగా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. వారి మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాము. ప్రభుత్వాన్ని అతి త్వరలో కలుస్తాము. అమరావతికి వచ్చేసి ఇట్లాంటి విషయాల్లో మీరు తీసుకున్న చర్య చాలా బాగుందండి. వెంటనే అందరూ స్పందించాలని కూడా చెప్తున్నాం. ఆ మధ్యలో ప్రొక్లైనర్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. కనుక ఇట్లాంటివి అమానుషమైనవి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ స్పందించాలి. ఇది విషయం. మీరు ఇంకా మీ మీ హరిహరరావు గారు ఏమన్నారండి బాలశ్రీనివాస్? వారు కర్వేన నుంచి వారి పాత్ర నిమిత్తం మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఇది బ్రాహ్మణ సంఘాలు తీసుకోవాల్సినటువంటి చర్య. ఇది కర్వేన వారు సేవలు అందించే వారికే తప్ప వారు సంఘాల లీడర్లు అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎంతో మంది అన్ని రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులు ఎవరు వెళ్ళినా కూడా ఎనీ టైం రాత్రి 11 కానీ 12 కానీ ఉచితంగా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వారికి అంత ఇది ఉండకపోవచ్చు. మనం సంఘాల లీడర్లందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి, వారికి మద్దతు తెలియజేయాలి. కర్వేన ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో గవర్నింగ్ బాడీకి సంఘాల లీడర్లు అందరూ పూర్తిగా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది. భోజనాలు పెట్టడము, మనం సేవలు చేయడము, నిత్యాన్నదాన సత్రాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో మన కర్వెన్ సత్రాలు ఉన్నాయి. అట్లనే బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ శ్రీనివాస్ గారు కానీ లేకుంటే అక్కడ డాక్టర్ వేణుగోపాల్ గారు వీళ్ళంతా బాగా హార్డ్ వర్కే చేస్తున్నారు. అట్లనే ట్రెజరరు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు పోయి విజయవాడలో కలిసి వాళ్ళకు మాట్లాడి ఆ తర్వాత అక్కడ కలిసిన సందర్భంలోనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే వాళ్ళు ఇది చేశారనమాట. సో పర్మిషన్ ఉందని యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమానుషమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అనేది ఇవ్వాలి. అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి, ఆ నోటీస్ ఇవ్వాలి. తర్వాత దానికి ఒక పర్టికులర్ ఒక టైం బౌండ్ ఉంటుంది. లేదు ఇది ఏం పర్మిషన్ తీసుకున్నారో వచ్చి అడగాలి, క్లారిటీ తీసుకోవాలి. వితౌట్ ఎనీ పర్మిషన్ వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ పర్మిషన్లు లేవు అన్నట్టుగా మనం కూలదోసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా వచ్చి పెట్టడం అనేది ఇక్కడ కొంచెం మనకి ఇబ్బందికరమైన సమస్య. ఇంకా ఈ లైవ్లో ఇంకా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కూడా జాయిన్ అవ్వండి, అందరికీ ఉంటుంది పర్మిషను. నంబర్ ఇవ్వంగా మీరు నంబర్లో మీరు లైవ్ అని పెట్టండి, నేను కనెక్షన్ చేస్తాను. మీరు కూడా స్పందించండి. ఎందుకంటే ఈ కర్వెన్ సత్రం మీద ఏదైనా జరిగినప్పుడు లేదా మనకు దేశవ్యాప్తంగా ఉన్న ఏ యొక్క బ్రాహ్మణ అంటే స్టేట్ సెంట్రల్ కమిటీల పైన కానీ లేదంటే యాక్టివిటీస్ పైన కానీ ఎవరైనా ఇలాంటి అమానుషమైన పనులు చేసినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అసలు మన బ్రాహ్మిన్స్ న్యూస్ ఛానల్ పెట్టుకునేదే దాని గురించి. మొత్తం అంతా తీసుకుపోవాలి, వాళ్ళ ముందు మాట్లాడాలి, ఇది మినిస్టర్ల ముందు కూడా తీసుకుపోవాలి. ఎందుకంటే ఇది ఆషామాషిగా ఏమి ఉండదు. వెంటనే తీసుకెళ్ళి అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో కూడా మెసేజ్ పెట్టాను, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలండి గిరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఇక్కడ మనకు కనిపిస్తున్న డెమాలిష్ చేయడం అనేది సరైన
యార్డ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అప్పుడు వచ్చి అసలు ఫస్ట్ ఒక పోలీస్ డిపార్ట్మెంటే చూసుకోండి, ఫిర్యాదు వెంటనే పోయి అరెస్ట్ చేయాలి. ఎవరు ఎక్కడ తిరుగుతారు. కనీసం ఇట్లా సందర్భాల్లో ఎకనామిక్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి డెమాలిష్ కార్యక్రమాలు చేసే ఖచ్చితంగా వాళ్ళంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ పర్సన్స్ మెసేజ్ పెట్టి అప్పుడు ఏదైనా చేయాలి. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు. సో ఏది ఏమైనప్పటికీ ఇలా పనిచేయడం అనేది అధికారి అది ఇంకా ఎవరైనా యాడ్ అయితే దీనిపైన సమాచారం మీరందరూ కూడా స్పందించండి. వీడియోస్ ఇవన్నీ ఆడియో